హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆధార్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! సో ఈ వీడియోలో తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఆధార్ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీ అందరికి తెలిసిన విషయమే, ఆధార్ సెంటర్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయింది. ఆధార్ ఆపరేటర్స్ అలాగే సూపర్వైజర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట అఫీషియల్‌గా రిలీజ్ అయింది ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇనిషియేటివ్ కామన్ సర్వీస్ సెంటర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. తెలంగాణ స్టేట్‌లో కూడా మనకు వివిధ రకాల పోస్టులయితే ఉన్నాయి. మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్నారో దయచేసి కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో మనకు కేవలం ఇంటర్మీడియేట్ అర్హతతో ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. బట్ ఒకే ఒక కండిషన్, మీకు 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి, మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు. అలాగే మనకు మాక్సిమం ఏజ్ మాత్రం ఏమీ లేదు. సో ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు. సో మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం గనుక నచ్చితే మీరు జెన్యూన్‌గా వీడియోని లైక్ చేసి, వేరే వాళ్ళకి యూజ్ అయితుంది నేను చెప్పే కంటెంట్ అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్ us get into the official notification guys. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ కామన్ సర్వీస్ సెంటర్. ఇది వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇనిషియేటివ్ అనమాట మనకు కామన్ సర్వీస్ సెంటర్ అనేది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో కెరియర్స్ డ్రాప్ డౌన్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సిఎస్సి ఈ గవర్నమెంట్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో స్టేట్ వైస్ ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు మనకు. సో మనం ప్రస్తుతానికి తెలంగాణ చూస్తున్నాం కాబట్టి తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్. సో మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 జూలై 2025. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 1 ఆగస్ట్ 2025 అనమాట. సో ఇక్కడ అప్లై అనే బటన్ పైన క్లిక్ చేస్తే, అప్లై నౌ అనే పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్‌కి నావిగేట్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో మనకు నెక్స్ట్ పేజ్‌కి అయితే నావిగేట్ అయిపోయింది. సో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ప్యూర్‌లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 1 ఇయర్ మాత్రమే కాంట్రాక్ట్ ఉంటుంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే గనక ఎక్స్‌టెన్షన్ అయితే చేస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 1 ఆగస్ట్ అన్నమాట. మనకు తెలంగాణ స్టేట్‌కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 8 డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. జనగాంలో 1 వేకెన్సీ, జోగులాంబ గద్వాల్ 1 వేకెన్సీ, ములుగులో 1 వేకెన్సీ, నాగర్ కర్నూల్‌లో 1 వేకెన్సీ, నిర్మల్ 1 వేకెన్సీ, పెద్దపల్లి 1 వేకెన్సీ, సంగారెడ్డి 1 వేకెన్సీ అండ్ వికారాబాద్‌లో 1 వేకెన్సీ. టోటల్ ఆల్మోస్ట్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 8 డిస్ట్రిక్ట్స్ సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సో మనకు మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఏజ్ అది. అలాగే ఎడ్యుకేషన్ చూసుకుంటే మనకు 12థ్ అన్నమాట. 12థ్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చనమాట. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. మాక్సిమం ఏజ్ మాత్రం ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఏజ్ ఎంతున్నా పర్లేదు. 50 సంవత్సరాలున్న, 50 సంవత్సరాలున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమమ్ ఏజ్ మాత్రం మినిమమ్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఉంటే పాస్ ఉంటే సరిపోతుంది. లేదా మీరు 10థ్ క్లాస్‌తో పాటు 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి. మీరు ఇంటర్మీడియేట్ లేదు మీ దగ్గర అనుకోండి. ఒకవేళ 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని అలాగే 2 ఇయర్స్ ఐటీఐ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా లేదు, మెట్రికులేషన్‌తో పాటు 3 ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా ఉంది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో రెమ్యునరేషన్‌లోకెళ్ళిపోతే గనక మినిమమ్ వేజెస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్టేట్ వచ్చేసి ఆ మినిమమ్ వేజ్ అనేది సెట్ చేయడం జరిగింది. సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్‌కి ఒక మినిమమ్ వేజ్ సెట్ చేశారు. ఆ మినిమమ్ వేజ్ వచ్చేసి మనకు 25,000 పక్కా ఉంటుంది ఈ పర్టిక్యులర్ పొజిషన్స్‌కి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దాంతో పాటు ఇంకొక కండిషన్ ఉంది గైస్. క్యాండిడేట్ షుడ్ హావ్ ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై యుడై ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్. ఒకవేళ మీరు ఆధార్ సెంటర్‌లో సర్వీస్ డెలివర్ చేయాలంటే మీ దగ్గర ఆధార్ ఆపరేటర్ గాని, ఆధార్ సూపర్వైజర్ సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ సర్టిఫికేట్ వచ్చేసి మనకు ఇట్ షుడ్ బి ఇష్యూడ్ బై యుడైకి సంబంధించిన ఆథరైజ్డ్ సంస్థ నుంచి ఆ సర్టిఫికేట్ ఇష్యూ అయ్యి ఉండాలి. సో ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఉందో ప్రస్తుతానికైతే అప్లై చేసుకోండి. ఎవరికైతే లేదో ఇమ్మీడియేట్‌గా మీరు ఈ సర్టిఫికేట్ అయితే
అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆధార్ సెంటర్‌కి సంబంధించి ప్రస్తుతానికి ఓన్లీ 8 డిస్ట్రిక్ట్స్‌లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. బట్ ఫ్యూచర్‌లో మనకు ఇంకా ఎన్నో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితాయి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో. సో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు అప్లై చేయొచ్చు. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మీరు ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. దానితో పాటు మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆధార్ సెంటర్‌లో మోస్ట్‌లీ మనకు కంప్యూటర్ పైన వర్క్ ఉంటది కాబట్టి మీరు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకొస్తే చాలా బాగుంటుంది గైస్. సో, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్‌లోకెళ్ళిపోతే గనక వీఎల్‌ఈస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్. సో, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మీరు అప్లికేషన్ అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే యాక్చువల్ అప్లికేషన్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో, దీనిపైన క్లిక్ చేస్తున్నాను నేనిప్పుడు. సో, యాక్చువల్ అప్లికేషన్‌కైతే రీడైరెక్ట్ అవుతుంది. సో, అక్కడ మీరు మీ పూర్తి వివరాలైతే ఫిల్ చేయొచ్చు. మీరు రెసిడెంట్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్, అలాగే మీరు ఏ స్టేట్, మీరు క్వాలిఫికేషన్ ఏంటి, మీ రెజ్యూమ్, సో, ఇవన్నీ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి నావిగేట్ అవుతుంది. సో, ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా మెంబర్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి వెబ్‌సైట్ అనేది చాలా స్లోగా ఉంది. సో, మీరు టైం తీసుకొని అప్లై చేయండి. సో, ప్రస్తుతానికైతే లోడ్ అవుతుంది గైస్. నేను మీకు ఓపెన్ అయినాక మీకు చూయిస్తాను. సో, నా సిస్టమ్‌లో అయితే ఓపెన్ అయింది గైస్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడీ, అలాగే మీ పాన్ కార్డ్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ స్టేట్‌కి అప్లై చేస్తున్నారు, మీ స్టేట్ ఏదనేది ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీరు తెలంగాణ అప్లై చేస్తే తెలంగాణ, అలాగే మనకు ఏ డిస్ట్రిక్ట్స్‌కి అప్లై చేస్తున్నారు, ఈ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఏది గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా ఏంటనేది మీరు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. అలాగే మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏది ఉంటే అది, మీ రెసిడెంట్ ఆఫ్ స్టేట్, ఏ స్టేట్‌కి రెసిడెంట్, రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. ఆ రెజ్యూమ్ కూడా పీడీఎఫ్ డాక్యుమెంట్, అలాగే డాక్ ఫైల్‌లోనే ఉండాలా. 1024 కేబీ కంటే ఎక్కువ ఉండదని మెన్షన్ చేశారు. మీ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇక్కడ అప్‌లోడ్ చేయండి. మీ జెండర్ మేలా, ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సో, దాని తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది మీ ఈమెయిల్ ఐడీకి గాని, మీ మొబైల్‌కి గాని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. సీఎస్‌సి వాళ్ళు. ఓకే గైస్. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే గనక కమెంట్స్‌లో కమెంట్ చేయండి. సో, మీకు నేను అవైలబుల్ ఉంటాను. రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మోస్ట్‌లీ. సో, ఇక్కడ ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, సాలరీ మాత్రం 25,000 ఉంటుంది. 100% ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆధార్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు. ఒకవేళ లేని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీరు ప్రస్తుతానికైతే అప్లై చేయండి. సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది యూడై వెబ్‌సైట్‌లో చూసి, యూట్యూబ్ వీడియోస్ కొందరు చేయడం జరిగింది. కొందరు మన ఇన్‌ఫ్లుయెన్సర్స్. సో, వాళ్ళ దగ్గర నుంచి ఆ వీడియోస్ చూసి మీరైతే ఇమ్మీడియేట్‌గా సర్టిఫికేట్ ఎలా పొందాలో అది కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 8 డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఫ్యూచర్‌లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తది కాబట్టి, సో, ప్రస్తుతానికైతే మీరు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే గైస్. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్‌తో ఇంకా మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. హావ్ ఎ గ్రేట్ డే.